వారి మీద పలకండి. చూద్దాం. లెట్స్ బ్లెస్ వన్ అనదర్. అంతే కదా, మనం ఒకరిని దీవించుకోవటం చాలా అరుదుగా అయిపోయింది కాబట్టి బ్లెస్ చేసుకోండి. నా మొక్కని చూడకండి. ఏసీస్ ఏమయ్యాయి చూడు, ఎందుకు ఆఫ్ అయినాయి? ఆన్ చేయండి. టెంపరేచర్ చూడండి, వేడిగా ఉంది కదా అనిపించింది నాకు. రైట్, టైమింగ్ జల్దీ కరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మోషే చివరి దశలో ఆయన మరణించక మునుపు ద్వితీయోపదేశ కాండంలోని 33వ అధ్యాయంలో మనం చూస్తే మోషే ఏం చేస్తాడంటే, ఒక్కొక్క గోత్రము ని బట్టి, ఒక్కొక్క వ్యక్తిని బట్టి, ఒక్కొక్క గోత్రంని బట్టి మోషే దీవిస్తూ వెళ్తూ ఉంటాడు. దీవెనలు ఇచ్చిన తర్వాత మోషే మరణిస్తాడు. ఈ దీవెనలు నిత్యము వారి మీద నిలిచాయి. ఈరోజు కూడా మనం చూస్తే ఇజ్రాయేలీలు బ్రతుకున్నారా లేదా? హిట్లర్ హయాంలోని దాదాపు ఎన్ని లక్షల మంది? 60 లక్షల మందిని హతమార్చిన ఈరోజు ఇంకా ఇశ్రాయేలీలు బ్రతుకున్నారా లేదా? ఉన్నారు కదా. అంటే దీవెన ఎంత శక్తిగలమైనది. ఒక్కసారి దీవించబడిన తర్వాత తరతరాలకి కూడా ఆ దీవెన వర్తిస్తుందండి. దేవునికి స్తోత్రం. అబ్రహాముని దేవుడు దీవించి, అబ్రహాముకి ఏమి అన్నాడు? నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను. ఈరోజు అబ్రహాము కుమారులుగా, కుమార్తెలుగా యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము ఆయనకి వారసులుగా చేయబడ్డాము. We are the heirs to Abraham through the blood of Jesus Christ. సో ప్రతి దీవెన వ్యర్థముగా పోకుండా ఇసాకు ఏసావుని దీవించాడు, యాకోబుని దీవించాడు. కానీ ఏసావు దీవెనలో నుండి తొలగిపోయాడు. తప్పుడు మార్గముని ఎంచుకొని శపించబడిన గోత్రము ఆము సంతానంకి చెందిన కుమార్తెలను వివాహము చేసుకొని శపించబడిన వంశములోకి వెళ్ళిపోయాడు. తను తీసుకున్న నిర్ణయం వలన దేవుడు ఏదైతే దీవెన తనకు కలగచేయాలనుకున్నాడో ఆ దీవెనను తన చేతులారా పోగొట్టుకున్నాడు ఏసావు. కానీ యాకోబు ఆ దీవెనలు ఎత్తి పట్టుకున్నాడు. ఆ దీవెనలు యాకోబు సంతానాన్ని ఈ రోజు వరకు కూడా వెంబడిస్తున్నాయి. ఈరోజు ఇశ్రాయేల్లో ఎవరున్నారు? ఎవరి సంతానం ఉన్నారు చెప్పండి? 2000 సంవత్సరములు దిక్కు లేకుండా, ఒక చోటులో నివసించడానికి స్థలము లేకుండా, నివసిస్తున్న ప్రతి స్థలములో హింసింపబడుతూ, చంపబడుతూ, వెలివేయబడుతూ, ఇన్ని శిక్షలు అనుభవిస్తూ వస్తున్న ఇశ్రాయేలీలు ఈ రోజు వారి సొంత నివాస స్థలం అనగా ఇశ్రాయేలులోని ఆ రోజు పలికిన దీవెనలు ఈ రోజు మనం కళ్ళార ముందు మనం చూడగలుగుతున్నాం. అందుకని అన్నాను, మీరు ఒకరిను దీవించండి. మీ పక్కన ఉన్న వాళ్ళ పేర్లు కనీసం మీకు తెలుసా లేదా? దీవించమని నన్ను పేరు అడగలేదు కదా? అడిగారా లేదా? అడగలేదు. ఏమని? గాడ్ బ్లెస్ యూ అంటే జనరల్ బ్లెస్సింగ్ అని. పక్కన ఉన్న వాళ్ళ పేరు ఏమిటో కనుక్కొని ఆ వ్యక్తి పేరు, మధు ఉన్నాడు అనుకో, నేను కూడా పలుకుతాను మధు. ప్రణీత్ ఉన్నాడు అనుకో, ఇట్లా కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరుని బట్టి నేను పిలిచి వారిని దీవిస్తాను. పేరుని బట్టి దీవించడం వలన ఆ పేరుకి దీవెనలు ఎల్లప్పుడూ తోడై ఉంటాయి. ఆ వ్యక్తికి మాత్రమే కాదు. ఎందుకు పేరు పెట్టారు నీకు? పేరు ఏమి కలిగిస్తుంది నీకు? ఒక ఐడెంటిటీని కలిగిస్తుంది. ఐడెంటిటీని తెలుగులో ఏమంటాం? గుర్తింపుని కలిగిస్తుంది. పలానా వ్యక్తి పేరు చెప్తే ఆ వ్యక్తా, నాకు ఆ వ్యక్తి బాగా తెలుసు, ఆ వ్యక్తి గురించి నాకు బాగా తెలుసు. ఒక వ్యక్తి మనల్ని ఆ వ్యక్తిని వర్ణిస్తే, పేరు లేకుండా వర్ణిస్తే ఎవరిని వర్ణిస్తున్నారో మనకి తెలియకుండా మిగిలిపోతుంది. అందుకని ఈరోజు దీవెనల గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. చనిపోయే ముందు యేసుక్రీస్తు చనిపోయే ముందు ఏమన్నాడండి? ఏమన్నాడు? శిలువ మీద ఉన్నప్పుడు, తండ్రి
మీరేమి చేయుచున్నారో దట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. దట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్, ద బ్లెస్సింగ్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాపణ దీవెన పొందుకున్నారు మానవాళి. ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవ, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు నీ బిడ్డలు దీవించబడాలని రాయబడిన లేఖనాలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రారంభము నుండి నువ్వు పలికిన దీవెనలు, యావత్తు మాటలు నాయన తండ్రి మా మీద నిలుపుతూ, మా మీద ఆ యొక్క దీవెనలు అనుగ్రహిస్తూ వస్తున్నందుకు ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. నాయన నీ దీవెనలు, నీ మెండు ఆశీర్వాదములు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినము నాయన తండ్రి, వర్తమానము నాయన తండ్రి వినబోతున్న అందరినీ, చెప్పబోతున్న నన్ను మీరు మీ హస్తములో స్వాధీనపరచుకొని మీ ఆత్మచేత నింపి మా హృదయాల్ని సిద్ధపాటు చేసి నాయన ప్రభు వినబోతున్న వాక్యము మా హృదయ లోతులో విత్తబడి కృపని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. వ్యర్థముగా విన్న వాక్యము పోకుండా విన్న వాక్యానుసారంగా మా జీవితాన్ని మేము బాగు చేసుకునేలాగా కృపని మాకు దయచేయమని, నన్ను నీ పూరగా వాడుకొని నా నోట నీ మాట ఉంచి నా తండ్రి వాక్కు పరిచర్య ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోమని యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అంటే నిత్య జీవం అంటే బ్లెస్డ్ విత్ అబండెంట్ లైఫ్ అనే దీవెనలు రూబెన్కి ఇచ్చాడు. యూదాకి ఏమిటంటే వారు చేస్తున్న ప్రతి యుద్ధములో వారికి దేవుడు విజయాన్ని ప్రసాదించమని దీవించాడు మోషే. అదే విధంగా లేవీయులకి దేవుడు మోషే ద్వారా ఏమి దీవెనలు ఇచ్చాడంటే వాళ్ళు ఎల్లప్పుడూ నిత్యము దేవుని మందిరములో దేవునికి సేవ చేయుటకు వారిని దీవించాడు. మరి అదే విధంగా సక్సెస్ తోని ఆయన చేస్తున్న వ్యాపారములో అంటే చూడండి, ప్రతి ఒక్క గోత్రానికి ఒక్కొక్క రకమైన దీవెన ఉన్నది. సహజంగా దీవెనలు అనేది ఏమిటంటే వ్యక్తి చేస్తున్న పనిని బట్టి, వ్యక్తి ఒక ఏమంటారు ఆత్మీయత జీవితాన్ని బట్టి, అంటే ఎవరికి పడితే ఇష్టం వచ్చినట్టు మనం దీవించలేమండి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యువర్ బ్లెస్సింగ్. దేవుని దీవెనలు మనం ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారికి దీవెనలు పలకలేమండి. We have to be very careful when pronouncing the blessings of God. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలాసార్లు మనము ఆవేశములో కానీ ప్రార్థన చేసేటప్పుడు we think we are filled with the Spirit and we speak some great blessings which they are not worthy of. వారి ఆత్మీయ జీవితము సరిగా లేనప్పుడు నువ్వు పలికిన దీవెన వలన వారికి ఏం కలుగుతుంది చెప్పండి? ఇస్ ఇట్ వర్తీ? అంటే దేవుడు ఏమంటాడు? పందుల ముందు ముత్యాలు వేయొద్దు అంటాడు. బురద నుంచి బయటకు వచ్చిన వాడిని మీరు పట్టుకుంటారా? వాడు స్నానం చేసి శుభ్రపరచుకున్న తర్వాత వాడిని మీ దగ్గరికి చేర్చుకుంటారు. అవునా? అవునా కాదా? వాస్తవంగా దీవెనలు కూడా అలాంటివి. ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వారిని కాదు. ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని దీవిస్తారండి? ప్రతిరోజు చేతులెత్తండి. ఎవ్రీ డే వితౌట్ మిస్సింగ్ దీవిస్తారా? మీ పిల్లలు దూరంగా ఉన్నా కూడా దీవించవచ్చు. దగ్గరగా ఉండాలని గ్యారంటీ ఏమి లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మోషే వారి యొక్క గోత్రము చెప్పున, వారి యొక్క స్థాయిని చెప్పున, వారి యొక్క క్రియను చెప్పున మోషే వారందరినీ దీవించుకుంటూ వెళ్ళాడు. ఈరోజు నా ముందు ఎంతో మంది గ్రూప్స్ కోసం చదువుకోవటానికి వస్తారు. దేవుడు మిమ్మల్ని ఆ యొక్క వృత్తిలో స్థిరపరచబడటానికి బహుశా ఆ ప్రేరేపణ మీకు ఇచ్చారు కాబట్టి ఆ యొక్క గ్రూప్స్ ని మీరు ఎంచుకున్నారు. అర్థమవుతుంది కదా? సో ప్రతి ఒక్క దానికి, ప్రతి మనిషికి దేవుడు ఒక కార్యము చేయడానికి ఏదో ఒక పని అప్పగించాడు. ఆ పనిని బట్టి ఒక కాపరిగా, ఒక దైవజనుడుగా, ఒక ప్రవక్తుడుగా మేము దీవించాం. సో మీ అంటే అన్ని దేవుళ్ళు మీకు వర్తించేస్తాయా? కాదు కదా. ఏ పనిని బట్టి మీరు చేస్తున్న పనిలో మీరు దీవించబడాలని మాత్రమే మేము కోరుకుంటాం. మేము మిమ్మల్ని దీవిస్తాం. చూడండి, ఇక్కడ చాలా చక్కటి మాటలు అంటాడండి. ఇసాకరు
జెబులూను కన్నా చిన్నవాడు. కానీ జెబులూను ఇస్సాకరు దగ్గర ధర్మశాస్త్రము నేర్చుకుంటాడు. ఎందుకంటే శ్రేష్టమైన పని ఇస్సాకరు చేస్తున్నాడు కాబట్టి. గాదు వచ్చి భూమిని స్వాధీనపరుచుకుంటాడు. దాను వచ్చి సింహము వలె బలిష్ఠుడుగా ఉంటాడట. నఫ్తాలి వచ్చి సస్యశ్యామలైన భూమి సముద్రముల దగ్గర వాడి యొక్క వ్యాపారము విస్తరింపజేసుకుంటాడు. ఆషేరు ఒలీవ నూనెలు ఇంకా పంటల నుండి వచ్చే నూనెలతోని వ్యాపారం చేసుకొని వర్ధిల్లుతాడు అని ఇక్కడ రాయబడింది. ప్రతి వ్యక్తికి ఆయా పనిని బట్టి మోషే వారిని దీవించడం జరిగింది. ఈరోజు వాస్తవంగా చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని దీవించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే బహుశా తండ్రి ఆత్మీయమైన జీవితము లేకుండా జీవిస్తున్నాడు. తల్లి ఆత్మీయమైన జీవితము లేకుండా జీవించడం వలన పిల్లలకి చెందవలసిన దీవెనలు వారు ఇవ్వలేకపోతున్నందుకు నిజంగా దౌర్భాగ్యం. ప్రతి దీవెన ఏదైతే మన పిల్లల మీద పలుకుతామో ఆ దీవెనలు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడండి మన బిడ్డలు. అందుకనే దీవెనలకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. బైబిల్ అంతా బ్లెస్సింగ్స్ తో నిండిపోయి ఉన్నది. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే దాదాపు 15 వచనాలు 28వ అధ్యాయంలో అన్ని దీవెనలకు సంబంధించి దావీదుకి దీవెనలు ఉన్నాయి, యోసేపుకు దీవెనలు ఉన్నాయి, ఇస్సాకుకు దీవెనలు ఉన్నాయి, యాకోబుకి దీవెనలు ఉన్నాయి, ఎఫ్రాయిము మనష్షాకి దీవెనలు ఉన్నాయి. బైబిల్ అంతా ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఆయా వ్యక్తిని బట్టి ఆయా పరిస్థితులను బట్టి వారందరికీ దీవెనలు దేవుడు అనుగ్రహించాడు వారి యొక్క తండ్రుల ద్వారా. ఎవరు దీవించారండి? ఇస్సాకు ఎవరిని దీవించాడు? వారి బిడ్డల్ని దీవించాడు. అబ్రహాము ఎవరిని దీవించాడు? ఇష్మాయిల్ని దీవించాడా లేకపోతే ఇస్సాకుని దీవించాడా? ప్రతి తండ్రి బైబిల్లో లేఖనాల ప్రకారం మనం చూస్తే ప్రతి తండ్రి తీసుకోవలసిన బాధ్యత ఇది. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే పిల్లలు ఎక్కడో బ్రతుకుతున్నారు. పిల్లలు నా దగ్గర లేదు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఒకటే చెప్తాను, పిల్లలు దగ్గరున్నా దగ్గర లేకపోయినా వారు మీ కన్న బిడ్డలు కాబట్టి వారిని దీవిస్తూనే ఉండండి. ఎల్లప్పుడూ ఉదయం లేచినప్పుడు వారిని దీవించండి. రాత్రి మీరు పడుకునే ముందు మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా కూడా మీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించవలసిన అవసరత బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. మరొకటి ఏమిటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎందుకు పిలువబడ్డారో తెలుసా? మీరు అందరూ ఎందుకు పిలువబడ్డారు? ఎందుకు ఏర్పరచబడ్డారు? ఎవరైనా చెప్పగలుగుతారా? మీరు అందరూ అనేకులకి దీవెనకరముగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని దీవించాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే మీరు దీవించండి. మోషే అంటాడు అనుకుంటాను, ఐ థింక్ ఇన్ నంబర్స్, ఒకసారి త్వరగా చూద్దామండి. నీవు దీవించమని సెలవిచ్చి ఉన్నావు, అది నేనును మార్చలేను. సంఖ్యాకాండం ఐ థింక్ 23 కాదు చూడండి. దేవుడు అబద్ధం ఆడుటకు నరుడు కాడు. దాని కింద ఏమని ఉంటుంది చూడండి. ఎందులో ఉంటుంది? 23:19 చదవండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయెను. ఆయన దీవించమని నాకు సెలవిచ్చాడు దేవుడు. మీ అందరినీ ఎందుకు దేవుడు రప్పించుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే మీరు అనేకులని దీవించటానికి. మీరు దీవిస్తే ఈ దీవెనలు బట్టి దేవుడు ఆ కార్యము వారిలో జరిగిస్తాడట. ఇక్కడ చూడండి, చదవండి ఏమనుంది. ఆయన దీవించెను, నేను దానిని. హల్లెలూయా. దేవుడు మన అందరినీ ఎందుకు ఏర్పరచాడంటే we have to become a blessing, a channel of blessing అనేకుడికి. ఆయా వ్యక్తి ఎవరైతే మన జీవితంలో ప్రవేశిస్తాడో ఆ వ్యక్తికి మనం ఒక దీవెనకరమైన పాత్రగా ఉండాలి, దీవెనకరమైన మార్గదర్శకులుగా మనం ఉండాలి. వారిని మనము దీవించినప్పుడు
ఎవరు ఆ దీవెనలు నెరవేరుస్తాడట? అది మనం ఒక్కసారి దీవెనలు ఇచ్చిన తర్వాత దాన్ని మనము మార్చలేము. ఒక్కసారి మీరు ఊహించుకోండి, వాడు చెడ్డ పనులు చేస్తూ భయంకరమైన పాపములు చేస్తూ మీరు వాడిని దీవిస్తున్నారంటే ఆ దీవెనలు పొందుకుంటాడు, ఆ పాపములోనే వాడు నాశనము అయిపోతాడు. ఆ దీవెనలు ఎందుకు వ్యర్థముగా కూడా పనికి రాకుండా వాడి జీవితంలోని పోతాయి. అందుకనే ప్రతి వ్యక్తికి ఈరోజు విజ్ఞాపన చేస్తున్నది ఏమిటంటే, మీ నోట దేవుని మాట ఉన్నది. ఎవరి మాట ఉన్నది? అందుకనే మీరు ఏమి చేయాలంటే, కీడు చేసేవానికి ప్రతిఫలముగా మేలు చేయమన్నాడు. ఎలా మేలు చేయమన్నాడు? మీ నోరు తెరిచి వారిని ఏమిటి? దీవించండి. తండ్రి వీరిని క్షమించు, తండ్రి వీరికి మారు మనసు కలుగు చేయి, తండ్రి వీరు నాకు చేసిన ద్రోహముని పట్ల వారిని శిక్షించకుండా వారిని కాపాడు అంటే సరిపోతుంది. అర్థమవుతుంది కదండి? తండ్రి వీడిని ఇంత చేసేసాయి, వీడిని అంత చేసేసాయి, ఓ అవసరం లేదు. మీకు అర్థమవుతుంది కదా? తండ్రి నాకు చేసిన ద్రోహము పట్ల వాడికి శిక్ష కలగకుండా ఉండాలని నేను వాడిని దీవిస్తున్నాను ప్రభువా, దీవించమని నువ్వు సెలవిచ్చావు, అది నేనును మార్చలేను. దేవునికి స్తోత్రము. ఎప్పుడైతే ఇలాంటి చూడండి పరిస్థితిని బట్టి సందర్భాన్ని బట్టి మనం దీవిస్తూ ఉంటాం, అవునా కాదు? అందుకని జాగ్రత్తగా ఉండండి, మీరు ఎవరి మీద ఎటువంటి దీవెనలు పలుకుతున్నారు. కొన్ని మాటలు నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఓకే, ఇదేనమ్మా, ఎక్కడుంది అది? ఓకే, మొట్టమొదటిగా ఒక వ్యక్తిని మనం దీవిస్తున్నప్పుడు ఆయనలోని ఆత్మ ఫలము ఉన్నదా లేదా అని మొట్టమొదటిగా మనం గ్రహించవలసి అవసరత ఉన్నది. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 25 వచనాలు మనం చూసుకుందాం. ఎందుకంటే ఒకవేళ తనలో ఆత్మీయ ఫలము లేవనుకో, ఆత్మీయ ఫలము లేదనుకో, ఒక వ్యక్తిని మనం దీవించినప్పుడు ఆత్మ ఫలము లేకుండా ఆ దీవెనలు వాడు పొందుకొని ఏమీ చేయలేడు. వాడు నీ దీవెనలు వ్యర్థముగా ఉండిపోతాయి వాడి జీవితంలో. అందుకనే ఒక వ్యక్తి జీవితాన్ని ముందు మనం పరిశీలిద్దాం. ఆ వ్యక్తి నిజముగా అర్హుడా? ఇది ఏదైనా లాటరీ టికెట్ కాదండి, ఎవరికి పడితే వారికి ఇచ్చేయటానికి. ఇది దీవెనలు, దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదములు. ఎవరికి పడితే వారికి ఇచ్చేయటానికి ఇది చిల్లరి కాదు, ఇది దేవుని యొక్క దీవెనలు. అందుకనే జాగ్రత్తగా మనము ఒక వ్యక్తిని మనము దీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఎవిడెంట్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలోని ఆత్మ ఫలములు కలిగే వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నాడా? ఉంటే ఒకసారి చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక చదువుదాం త్వరగా. చాలు. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. చూడండి, ఈ యొక్క సంగతులు ఒక వ్యక్తిలో మీకు కనిపించాయి అనుకోండి, ఎల్లప్పుడూ ఇదే సంతోషముతో నీవు దీవించబడును గాక, ఎల్లప్పుడూ ఇదే సమాధానము నీకును నీ జీవితంలో ప్రవేశించిన వారందరికీ కలుగును గాక. చూడండి, ఒక వ్యక్తి పరిస్థితిని బట్టి అకార్డింగ్ టు ద పర్సన్స్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ మనం ఒక వ్యక్తిని మనము దీవిస్తాం. మరొక మాట చూడండి, ఈజ్ హీ సర్వింగ్ అదర్స్ ఇన్ లవ్. రెండో మాట, ఇది రాసుకోండి దయచేసి. ఒక వ్యక్తిలో ఆత్మ ఫలం ఉన్నదా? మొట్టమొదటిది, ఆత్మ ఫలము లేకుండా మీరు ఎందుకు దీవెనలు పలుకుతారు? ఇప్పుడు సైతానుడి మీద మీరు దీవెనలు పలుకుతారా? ఎందుకు పలకరు? అరే చెప్పండి అబ్బా. దుష్టుల మీద మీరు దీవెనలు పలుకుతారా? ఎందుకు పలకరు? వాళ్ళు కూడా అర్హులే కదా దీవెనలకి. చెప్పండి బ్రదర్. దుష్టుల కొరకు ప్రార్థన. పాప సైతాను కోసం ఏమి చేయలేము మనం, ఎందుకంటే ఆల్రెడీ వాడి తీర్పులోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ లోకంలో ఎవడైనా మారడు అంటే ఒక సైతానుడే. ఈ లోకంలో మారని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే వాడు సైతానుడే. సో అందుకనే దుష్టులకి మనము దీవెనలు పలకం.
పాపిష్టి జీవితంలో బ్రతుకుతున్న వారి మీద మనము దీవెనలు పొందగలం. ఎవరైతే ఈ ఆత్మ ఫలము కలిగి ఉంటారో వారి మీద మనము దీవెనలు పలుకుతాం. ఒకవేళ వారు ప్రేమ కలిగిన వారైతే నీ ప్రేమ ద్వారా అనేకులు యేసు తట్టు తిరుగును గాక అని నేను నిన్ను దీవిస్తున్నాను. ఈ ప్రేమ ఎల్లప్పుడూ నీలో నిలుచును గాక అని నేను దీవిస్తున్నాను. చూడండి, ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మను బట్టి, ఆ పరిస్థితులను బట్టి మనము దీవెనలు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. వెన్ యు బ్లెస్, బీ కేర్ఫుల్ హూమ్ యు ఆర్ బ్లెస్సింగ్. ఎందుకంటే గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు మన మధ్యలో ఉంటారు. ఎవరికో చెందవలసిన దీవెనలు వారు దొంగలించడానికి గొర్రె చర్మము కప్పుకొని తోడేలుగా మన మధ్యలోకి వారు వస్తారు. రెండో విషయం ఏమంటున్నాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనము, అదే విధంగా లూకా సువార్త 6వ అధ్యాయం 27 నుండి 38 క్లుప్తంగా మనం చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. మీరు దేని కొరకు పిలువబడ్డారంట? స్వతంత్రులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు. అయితే ఒక మాట, శరీర క్రియలకు హేతువు చేసుకొనక, ఆ స్వాతంత్రమును శరీర క్రియలతో హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండిడి. నిజంగా ఒక వ్యక్తిలో ప్రేమ మీకు కనిపిస్తే, తండ్రి ఈ ప్రేమ ఎల్లప్పుడూ ఆ వ్యక్తిలోని ఉండునుగాక. ఇప్పుడు శరీర క్రియలు వాడి ఇష్టం వచ్చినట్టు పాపము చేస్తూ కొంతమంది భలే నటిస్తారు ప్రేమ కలిగిన వారుగా. ఎంతో మా సినిమాల్లో నేర్పిస్తారు ఇదే. దాన్ని చూసి అందరూ బయలుదేరరు అదే ప్రేమ అనుకొని. ఎంతో దౌర్భాగ్యం. అందుకనే అంటాను, వారి వృత్తిని బట్టి వారిని దీవించండి. వారి వృత్తిలో వాడు లంచాన్ని తీసుకుంటే వాడిని వర్ధిల్లు కావాలని నువ్వు దీవిస్తావా? అంటే దేవుణ్ణి మనం వెక్కిరిస్తావా? దీవెనలు ఇచ్చి నువ్వు ఇంకా లంచాలు పుచ్చుకోవడానికి నేను ఆశీర్వదిస్తున్నావని నీ మీద నీవు తలకాయ నొప్పులు తెచ్చుకుంటున్నావు. లంచకారుడై మోసాలు చేస్తూ దొంగతనాలు చేస్తూ అలాంటి వారిని మీరు దీవిస్తారా? మీరు చెప్పండి, వారు దీవెనలకు అర్హులేనా? అందుకని నేను చాలాసార్లు నేను చెప్తాను, ఎవరైనా బాబు మీరు లంచాలు పుచ్చుకోకపోతే నేను ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాను. లంచాలు పుచ్చుకొని మిమ్మల్ని ఆశీర్వదించమంటే అది తగినది కానే కాదు. ఆ దీవెనలు చాలా విలువైనవి కాబట్టి ఎవరికి పడితే వారికి దీవెనలు నేను ఇవ్వలేను. చాలా స్పష్టంగా ఉండాలండి మనం దీవించేటప్పుడు. వ్యభిచారం చేస్తూ పరిశుద్ధులుగా నటిస్తూ వారిని మనం దీవిస్తాము. ఏమని దీవిస్తామో చెప్పండి, ఏమని దీవిస్తామో చెప్పండి. అందుకనే చాలా జాగ్రత్త. ఈ మాటలు మనం ఐ థింక్ బహుశా మనకి ఆలోచన కూడా రాకపోయి ఉండొచ్చు. ఇలాగ కూడా ఉంటుందా బ్రదర్ అంటే, ఇలాగానే ఉంటుంది బైబిల్ ప్రకారం. వాడిలో ఆత్మఫలము నీకు కనిపిస్తే వాడిని దీవించు. వాడిలో ప్రేమ కనపరచగలుగుతున్నాడంటే ఆ వ్యక్తిని మీరు దీవించండి. ఇంకా అనేకుల్ని దేవుని ప్రేమ తెలుసుకునేలాగా వాడిని ఆశీర్వదించండి. మూడో విషయం, ఆయన దేవుని మార్గము కోరుకుంటున్నాడా లేదా చూద్దామండి. ఒకవేళ కోరుకుంటున్నాడంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 12, 13 వచనాలు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 12, 13 వచనాలు. నా సహోదరులారా, ఆ అంజూరపు చెట్టులో ఒలీవ పండ్లు ఎక్కడైనా చూసినారండి? ఇవి మామిడి చెట్టు మీద జామకాయలు పెరగటం, మన దీవెనలు కూడా అట్లా ఉన్నాయి. మరి వాడేమో జామకాయ చెట్టు అంటే నువ్వు మామిడి చెట్టు కావాలని వాడిని ఆశీర్వదిస్తున్నావు. కుదురుతుందా? మారగలుగుతుందా? అవ్వని దానికి మీ సమయం మీరు వృధా చేసుకోకండి. వారు ఏ ఫలములు వాళ్ళు ఏమంటాం మనం ఫలిస్తున్నారో ఆ ఫలమును బట్టి వారిని మీరు దీవించండి. ఏది కోస్తావో అదే విత్తుతావు. చూడండి, చదవండి. ఉప్పు నీళ్ళలో నుండి
నీళ్లు రావంట. అంటే ఒక చెడు వ్యక్తి, ఒక పాపిష్టి వ్యక్తిలో నుండి మంచివి ఏవి రావు. కాబట్టి వాడికి దీవెనలు ఇచ్చినా కూడా అది వ్యర్థమే. పందికి స్నానం చేయండి, స్నానం చేసిన తర్వాత అది ఎక్కడికి పోతుంది చెప్పండి? అరే నాకు వినిపించలేదు అంటే మీరు ఇచ్చిన దీవెనలు ఎక్కడ తీసుకొని మట్టి పాలు చేస్తున్నాడు, బురదలోకి వెళ్ళి కలిపేస్తున్నాడు. మీరు ఇచ్చిన దీవెన, దేవుని దీవెనలకు విలువ తెలియని వారు ఎంతో మంది ఉన్నారండి మన మధ్యలో. అసలు దీవెనలకు అర్హులైనా అని వారిని ప్రశ్నించుకుంటే, వారి జీవితాన్ని వారు పరిశీలన చేసుకుంటే, తండ్రి అసలు నీవు పలికే దీవెనకి ఏమాత్రము నేను అర్హుడిని కాను అనే జవాబే మనం దేవునికి ఇస్తాము. కానీ దేవుని మహాకృప, ఆయన నీతిని మనం ఏమి ఎందుకంటే మన నీతి దేనితో సమానము? మురికి గుడ్డలతో సమానం అంట. అయినను ఆయన నీతిని మనకు అనుగ్రహించి మన పాపము యేసు తన మీద మోపుకున్నాడండి. మూడో విషయం ఏం చెప్పాను? వాడు దేవుని మార్గములోని దేవుని మంచి పనులు వాడు చేస్తున్నాడా లేదా దాన్ని చూచి ఒక వ్యక్తిని మీరు దీవించండి. Is he seeking God's guidance so that he can carry out the good works God has prepared for him? యూదా ఇస్కారియోతుని దేవుడు దీవించొచ్చు కదా? మీరే చెప్పండి. చనిపోయే ముందు యేసుక్రీస్తు బల్ల దగ్గర ఎవరున్నారు? మోసం చేసిన యూదా ఇస్కారియోతు ఉన్నాడు. యూదా ఇస్కారియోతు మోసం చేస్తానని దేవునికి తెలుసు కాబట్టి, నాన్న నువ్వు మోసం చేస్తావు, ఆయనను నేను దీవిస్తున్నానని దీవించవచ్చు కదా? క్షమించమన్నాడు అంతే అందరినీ. కానీ ప్రత్యేక దీవెనలు అనేది ఎవరైతే దేవునికి లోబడి దేవుని మాట ప్రకారము జీవిస్తారో దీవెనలకి వారే అర్హులు. ఎవరు పడితే వారు కాదండి అర్హులు దేవుని దీవెనలకు. చాలా విలువైనది. ఎస్, we will say God bless you. దేవుడు నీకు జ్ఞానము అనుగ్రహించును గాక. జ్ఞానం లేని వాడికి మనం ఏమని దీవిస్తామండి? జ్ఞానము, తెలివిని, వివేచనను నీకు దేవుడు అనుగ్రహించును గాక. దానికి మించి ఏమి మాట్లాడుతుంది? ఎందుకంటే ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి నాలుగో విషయం ఏమిటి? ఇంకో మూడో విషయంలోని 1 తిమోతి 6వ అధ్యాయం 11 నుండి 19 వచనాలు. దైవజనుడా, నీవైతే వీటిని విడిచి పారిపోము. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. దీని కొరకు ప్రయాసపడుతున్న వారిని నీ ప్రయాసము సఫలీకృతము అవునుగాక. ఆమేన్. ఏ ప్రయాస? దేవుని కోసం యథార్థముగా, దేవుని కోసం నీతిగా బ్రతకటానికి ఎవడైతే ప్రయాసపడుతున్నాడో వాడిని మనము దీవించవలసిన అవసరత ఎంతోగానో ఉన్నది. ఏమని రాయబడింది చదవండి అక్కడ. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. విశ్వాసము సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి, దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు వద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను. చూడు ఏమని దీవిస్తున్నాడు అక్కడ? నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడలేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. మరి ఇంకొక విషయములోని ఆయన దేవునికి 4వ విషయం రాసుకోండి దయచేసి. ఒక వ్యక్తి ఎవరు అర్హుడు నిజంగా దీవించబడటానికి, దీవెనలు పొందుకోవడానికి ఎవరు అర్హుడు? 4వది, is he submitting to his God ordained authority? దాన్ని తెలుగులో ఒకసారి చెప్పండి. గాడ్ ఆర్డైన్డ్ అథారిటీకి తన లోబడుతున్నాడా?
దేవుడు అనుగ్రహించిన అధికారానికి లోబడుచున్నాడా? అలాంటి వ్యక్తి, అలాంటి స్త్రీ గాని, అలాంటి పురుషుడు గాని దేవుని దీవెనలు పొందుకోవటానికి అర్హులు. ఇప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపు ఎక్కడ బ్రతికాడు? చెరసాలలో ఉన్నాడు. పొతిఫర్ ఇంట్లో బ్రతికాడు. పొతిఫర్ యోసేఫ్ని చూచి ఏమన్నాడు? దేవుడు ఈయనతో తోడై ఉన్నాడు అని ఒక అన్యుడు ఒక యోసేఫ్ని చూచి సాక్ష్యం ఇచ్చాడు. యోసేపు వెంట ఎల్లప్పుడూ ఎలాంటి ఆశీర్వాదం వెంబడించిందంటే, రెండంతుల ఆశీర్వాదం యోసేఫ్ని వెంబడించింది. తన తండ్రి యాకోబు అయిన యోసేఫ్ తండ్రి యోసేఫ్ని దీవించాడు. ఫలించే కొమ్మగా నువ్వు ఉండాలని యోసేఫ్ని దీవించాడు. ఆ దీవెనలు యోసేఫ్ని వెంబడించాయి. ఆ దీవెనల నుండి ఏనాడు కూడా యోసేపు తొలగింపబడలేదు. దేవునికి స్తోత్రము. ఈరోజు ప్రతి ఒక్కరు మీ నోట దీవెనకరమైన మాటలు దేవుడు ఉంచి ఉన్నాడండి. మిమ్మల్ని మీరు దీవించుకోవడానికి దేవుని మాట నీ నోట ఉన్నది. మీరు ఎప్పుడైనా మీ ఉద్యోగానికి వెళుతున్నప్పుడు, అడుగు పెడుతున్నప్పుడు లోపలికి మీరు ఒక దీవెన పలకండి. బ్లెస్ దట్ ప్లేస్. దేవుడు అంటాడు, మనం కొత్తగా హౌస్ డెడికేషన్కి వెళ్తున్నప్పుడు నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, నువ్వు వెళ్తున్న ఇంటికి వెళ్ళినప్పుడు ఈ గృహానికి సమాధానము కలుగును గాక అని మనము దీవిస్తాము. ఎందుకు దీవిస్తున్నాము? నూతనముగా గృహములో ప్రవేశిస్తున్న వారికి నిత్యము దేవుని యొక్క సమాధానము కలిగి ఉండాలని ఒక శ్రేష్టమైన దీవెన మనం పలుకుతున్నాం. తప్పకుండా దేవుడు ఆ కార్యము దీవించమని సెలవించి ఉన్నాడు. అది నెరవేర్చేవాడు ఎవడు? దేవుడే. సో ఒక గృహములో, ఒక క్రైస్తవుల గృహంలో మనం అడుగు పెట్టినప్పుడు మనం మొట్టమొదటిగా పలకవలసిన మాట ఏమిటి? ఈ గృహానికి సమాధానం, అంటే షాలోమ్, సమాధానము కలుగును గాక. మీరు పని చేస్తున్న ఉద్యోగంలోకి మీరు అడుగు పెడుతున్నప్పుడు, ఆ ఆఫీస్ ప్రాంగణంలో అడుగు పెడుతున్నప్పుడు, ప్రభువా ఈ యొక్క ఆఫీస్ కి నేను ఒక దీవెనకరమైన పాత్రగా ఉండును గాక, నేను ఒక సాక్షిగా ఉండును గాక, నీ నామమును మహిమపరిచే దానిగా, మహిమపరిచే వాడిగా, నేను నీకు ఘనత తెచ్చేవాడిగా, ఘనత తెచ్చేదానిగా ఉండును గాక అని నేను ఈ యొక్క ప్రాంగణంలో, ఈ ఆఫీస్ లో అడుగు పెడుతూ ప్రవేశిస్తున్నాను. దేవునికి స్తోత్రము. యు స్పీక్ అ బ్లెస్సింగ్. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇచ్చేదను అన్నప్పుడు మనం ఏమి చేయాలి? ఒక స్థలాన్ని మనం స్వాధీనపరచుకోవాలంటే దాన్ని దీవించాలి. మనం యు హ్యావ్ టు స్పీక్ అ బ్లెస్సింగ్ అపాన్ ఇట్, సో దట్ బ్లెస్సింగ్ విల్ రెస్ట్. అది మీ వృత్తి కావచ్చు, మీ వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు తాళములు తెరిచి వ్యాపారంలోకి అడుగు పెడుతున్నప్పుడు దీవెనలు పలకండి. తండ్రి, ఈ రోజు నీవు నాకు అనుగ్రహించిన ఈ వ్యాపారం మీద ఎటువంటి ఆయుధము గాని, శత్రువులు గాని వర్ధిల్లకుండా దీన్ని కాపాడునుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, యు స్పీక్ అ వర్డ్. నీ నోట ద్వారా పలికిన ఏ ఆశీర్వాదమైనా, ఏ దీవెనైనా వ్యర్థముగా పోదండి. మీ పరిస్థితుల మీద మీరు పలకొచ్చు దీవెనలు, మీ వృత్తి మీద మీరు పలకొచ్చు, మీ పిల్లల మీద పలకొచ్చు, మీ వివాహం మీద మీరు దీవెనలు పలకొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు దీవెనలు పలకండి. తప్పకుండా ఆ దీవెనను బట్టి దేవుడు మీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. దేవుడు నాకు చెప్పాడు, నువ్వు దీవించు, దీవించమని సెలవిచ్చినావు, అది నేనును మార్చలేను. ఇక్కడున్న ప్రతి బిడ్డని నేను ఎప్పుడు అదే అంటాను, ప్రభువా రెండంతుల ఆశీర్వాదం వీరికి కలుగునుగాక. ఆమేన్. ఎంతమందికి రెండంతుల ఆశీర్వాదం కావాలి? నాకు తెలిసి అందరికి కావాలి. నెక్స్ట్, హీబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. దేవుని అధికారమునికి వాడు లోబడి ఉన్నాడా? అలాంటి వ్యక్తిని మనము దీవించవచ్చు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, హీబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనము. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. అంటే ఎవరికి లోబడమంటున్నాడు? మీ పైన ఉన్న నాయకులు. అంటే
అమ్మా రాజకీయ నాయకులు కాదమ్మా. మీకు అర్థమైంది కదా? దయచేసి డోంట్ మిస్ ట్రాన్స్లేట్ దిస్ వర్స్. మీ పైనున్న నాయకులు అంటే మీ పైనున్న దేవునికి లోబడిన అధికారులకి మీరు లోబడండి. అప్పుడు వారి దగ్గర ఉన్న దీవెనలు వారు మీకు అనుగ్రహిస్తారు. ఎవడు పడితే వాడు నాయకుడు అవ్వలేడండి. దేవుని దృష్టిలో ఎవడైతే నీతి కలిగి జీవిస్తున్నాడో వాడే దేవుని దృష్టిలో నాయకుడిగా ఎంచబడతాడు. ఇది నేను చెప్పడం లేదు, వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఎవరిని ఎంచుకున్నాడంటే పాపిష్టి వారిని నాయకులుగా ఎంచుకున్నాడా? మీరే చెప్పండి. యెహోషువని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? ఎందుకు దీవించాడు? భయపడుకుడి, చెడియుకుడి, నేను నీకు తోడే ఉన్నానని దేవుడు సెలవిచ్చాడు యెహోషువకి. అందుకనే ఈ యొక్క లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తాయి. మొట్టమొదటిది ఏంటిదండి? మొట్టమొదటిది ఏంటి? ఒక వ్యక్తి ఎప్పుడు దీవెనికి అర్హుడు? నాకు వినిపించలేదు సంగమా. ఆయనలోని ఈ ఏమి ఫలాలు ఏమేమి ఉన్నాయి? ప్రేమ, సంతోషము, సమాధానము, నిరీక్షణ, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. అంతేనా? కోపిష్టి వాడిని నువ్వు ఏమని దీవిస్తావు? ఏమని దీవిస్తావు? దీవించడానికి ఏమున్నది చెప్పండి? వాడి గురించి ప్రార్థన చేయగలుగుతాం, కానీ వాడిని దీవించడానికి మన దగ్గర ప్రార్థన చేయటం వేరే, దీవెన పలకటం వేరే. దేర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఎందుకంటే సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24 నుంచి 26లో ఎవరు ఎవరిని దీవించారు ఒకసారి చూద్దామండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 6వ అధ్యాయం 24 నుండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. దాని పైన ఒకసారి చదువు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగను మీరు ఇశ్రాయేలీయులని ఇలాగు దీవించు. ఇక్కడ ప్రార్థన కాదు దేవుడు పలికినది, దీవెనలు పలికాడు. ఇలాగు దీవింపవలెను అంటే ఎలాగా? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా యెహోవా ఏమన్నాడు ఇశ్రాయేలీయులకి? దేవుడు, ఏ దేవుడు అయితే మీరు నమ్ముతున్నారో ఆ దేవుడు నిన్ను రక్షించి నిన్ను కాపాడును గాక. రెండవది, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. అంటే 3 విషయాలు ఇందులో: కాపాడటము, రక్షించటము, ఆ తర్వాత తన సన్నిధి కాంతి ఉదయింపచేసి కరుణించటము, తన సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానము కలుగు చేయటం. కొంతమంది జీవితంలోని దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా వారు సమాధానము కలిగి జీవించలేకపోతున్నారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, వారు క్రైస్తవులని మనం గ్రహించి, యేసు వాడు కష్టంలో ఉన్నాడు, నష్టపోతున్నాడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక దీవెనను పలుకు. తండ్రి, నేను ఈ పరిస్థితిని చూశాను. వారికి కావలసింది మొట్టమొదటిగా అప్పుల బాధ తొలగిపోవటం కాదు, ఏది తొలగిపోవటం కాదు, నీ యందు వారు సమాధానం కలిగి ఉండాలి. అదే సమాధానముని బట్టి వారిని దీవిస్తున్నాను. నీకు సమాధానము కలుగును గాక. ఈ గృహంలో నివసిస్తున్న వారికి సమాధానము కలుగును గాక. ఫస్ట్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద రీజన్. ఆ తర్వాత మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. చదవదామంటే ఇక్కడ, does it appear that something may be competing with his devotion to God? మత్తయి సువార్త 6:33 చూద్దామండి. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువులకు చెల్లిపోవాలని. చూడండి, వాడు మాట ఇచ్చాడు అనుకోండి, మాట మీద నిలబడలేదు అనుకోండి, వాడిని మీరు దీవిస్తారా? మీరే చెప్పండి. అరే చెప్పరేంటబ్బా? మాట మీద నిలబడిన వాడిని దీవిస్తారు ఎవరైనా?
దీవించరు కదా. అంటే చూడండి, ఏ ఏ వ్యక్తి పరిస్థితి ఏ విధముగా ఉన్నదో ఆ పరిస్థితిని బట్టి మనం ప్రార్థన అందరి కొరకు చేయండి, నేను కాదనటం లేదు. దీవెనలు చాలా జాగ్రత్తగా ఇవ్వండి, దీవెనలు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. యాకోబు ఆది కాండంలోని ఆ 12 గోత్రాలకు చెందిన ఆ బిడ్డలు 12 బిడ్డలని ఏమని దీవించాడండి? అన్ని మంచివే చెప్పాడా? చెడ్డవి కూడా చెప్పాడు. మీరు ఇలా ఉంటాయి, మీ బ్రతుకులు ఇలా అయిపోతాయని కొంతమందికి చెప్పాడు, దీవిస్తూనే చెప్పాడు. యాకోబుకి తెలిసిపోయింది వారు అంతమో ప్రారంభము నుండి యాకోబుకి దేవుడు కనపరిచాడు. అందుకనే వారందరినీ ఒక విధముగా తన సొంత బిడ్డలైనా కూడా యాకోబు ఒక విధంగా వారందరినీ దీవించలేదు. బికాజ్ హీ న్యూ వారు ఈ కుమారులోని ఎవరు తిరుగుబాటు చేస్తారో, ఎవరు పాపం చేస్తారో, ఎవరు ఎట్లాంటి ద్రోహాలు చేస్తారో యాకోబుకు బాగా తెలుసు. కాబట్టి అందరికీ సమానకరమైన దీవెనలు తండ్రి ఇవ్వలేదు. అక్కడ ఇసాకు ఏసావుకి పొందవలసిన దీవెన యాకోబుకి ఇచ్చేసిన తర్వాత నిన్ను దీవించడానికి నా దగ్గర ఏమీ లేదు అని తండ్రి అంటాడు. ఇవ్వవలసిన దీవెనలంతా దొంగలించేశాడు ఎవరు? యాకోబు. ఇంక దీవెనలు ఏమున్నాయి నీకు ఇవ్వటానికి అని సొంత తండ్రి అంటాడు. ఆయనను దీవిస్తాడు పాపం. ఆ దీవెనలు యాకోబు వంటి శ్రేష్టమైన దీవెనలుగా మిగలలేదు ఏసావు జీవితంలోని. అర్థమవుతుందండి మీకు? సొంత తండ్రి పిల్లలకి దీవెనలు ఇచ్చేటప్పుడు ఎలాంటి దీవెనలు ఇచ్చాడు చూడండి. యోసేపు వాడు పిల్లల్ని తీసుకొని వస్తాడు. ఇఫ్రాయిముని మనీషాని యాకోబు వారి తండ్రి దగ్గరికి తీసుకొని వస్తే అప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే చిన్నవాడి మీద కుడి చేయి పెట్టి పెద్దవాడి మీద ఎడమ చేయి పెట్టి దీవిస్తాడు. అప్పుడు యోసేపు తండ్రికి అంటాడు, యాకోబుకి అంటాడు, నువ్వు తప్పు చేస్తావు అంటే నేను ఏం చేస్తానో నాకు బాగా తెలుసు. చిన్నవాడు పెద్దవాడు కన్నా ఎక్కువ జనముగా వాడు ఉంటాడు, ఆశీర్వదింపబడతాడు. చూడండి, సొంత ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దీవెనలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చదువుతావా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎవడైతే దేవుని నీతిని దేవుని రాజ్యముని వెతుకుతున్నాడో అలాంటి వ్యక్తిని బహుబలముగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. తప్పు లేదు. అవినీతిని అనుసరించి నీతి కార్యాలని విడిచిపెట్టి పాపిష్టి జీవితాన్ని కోరుకునే వాడిని మీరు దీవించకండి, వారి గురించి ప్రార్థించండి. దీవెనలకి ప్రార్థనకి చాలా తేడా ఉన్నదమ్మ, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అందుకనే బైబిల్లోని ఎవరి మీద పడితే మీరు వారి తల మీద చెయ్యి వచ్చకూడదు. యు కెనాట్ బ్లెస్ ఎవ్రీబడి, బీ కేర్ఫుల్ అంటాడు దేవుడు. అందుకనే మీ పిల్లలు పుట్టినప్పుడు నుండి ప్రారంభము నుండి వారు ఎదిగే వరకు వారు డిసర్న్మెంట్ అంటే దాదాపు 12 సంవత్సరాలు 14 సంవత్సరాల మధ్యలోని దే కెన్ మేక్ దేర్ ఓన్ చాయిసెస్ అంట. ఆ వయసు వరకు మీరు పిల్లల్ని దీవిస్తూ రండి. ఆ దీవెనలు వారిని ఎన్నడూ విడిచి వెళ్ళవు. చిన్న వయసులో ప్రారంభించండి వారిని దీవించడం. అప్పుడు ఆ దీవెనలు ఎల్లప్పుడూ ఇసాకుని ఇష్మాయిల్ని చిన్నగా ఉన్నప్పుడు దీవించారు, పెద్దగా అయిన తర్వాత కాదు దీవించబడినది. అందరు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు వారిని దీవించడం జరిగింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రార్థనలు వేరే, దీవెనలు వేరే. చాలా మంది వస్తారు, పాస్టర్ గారు నన్ను దీవించండి అంటారు. ఏమని దీవించాలో కొన్నిసార్లు భయపడతారు. వారి ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో నేను తెలుసుకోకుండా వారికి ఏ దీవెనలు నేను పలకాలి. అందుకనే ప్రార్థన చేస్తాను. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆశీర్వాదములు. ఎస్, నేను కొన్ని కుటుంబాలు చూస్తాను. జెస్సీ, మోజెస్, జాన్ విక్రమ్ గారు, రాజ్ కుమార్ గారు, మన థియేటర్ గారు, ఇలాంటి కొన్ని ఫ్యామిలీస్, మధు, కొన్ని ఫ్యామిలీస్ ఎవరికైతే నాకు బాగా పరిచయమో సన్నిహితులయ్యో, రాజ్ కుమార్, లివింగ్స్టన్ అంకుల్ గారు, ఈ ఫ్యామిలీస్, వినోద్ బ్రదర్ గారు, గీతా గారు, సృజన్ గారు, ఇలా కొన్ని ఫ్యామిలీస్, సందీప్, మన జేసన్ సిస్టర్స్, రాగా, సోనియా, వీళ్ళందరూ, ప్రణీత్, వీళ్ళందరూ నాకు బాగా తెలుసు. కాబట్టి వారి జీవితాన్ని నేను దగ్గరుండి చూస్తున్నాను. కాబట్టి ఎస్, నేను ధైర్యంగా వారిని దీవించగలుగుతున్నాను, వారిని ఆశీర్వదించగలుగుతున్నాను, దీవెనలు పలకగలుగుతున్నాను. ఎందుకంటే వారు జీవిత శైలిని దగ్గరగా చూశారు. కాబట్టి
కానీ అందరిని నేను దీవించాలంటే నేను దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలుని దీవించాడో అదే దీవెనలతో మిమ్మల్ని దీవించగలుగుతాను. కానీ శ్రేష్టమైన ఆశీర్వాదములు దీవెనలు మీరు పొందుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు షో ద ఫ్రూట్. ఫలములు మీరు ఫలించకుండా మీరు దీవెనలు ఆశీర్వాదములు పొందుకోవటానికి అర్హులు కాదు. మరొక విషయం, వాళ్ళ జీవితంలో శోధనలు, టెంప్టేషన్స్. ఇప్పుడు ఒక వ్యక్తి భయంకరమైన పోర్నోగ్రఫీకి అడిక్షన్ అయిపోయాడు. యవ్వనస్తులకి, చాలా మందికి, స్త్రీలకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. పురుషులకు ఒక్కరికే పోర్నోగ్రఫీ ప్రాబ్లం లేదు, స్త్రీలకి కూడా ఉంది. నీచమైన చెడు విజువల్స్ వాడు ఫోన్లో కానీ ఎక్కడెక్కడో చూడటానికి అందరూ యవ్వనస్తులు, ఇదొక యవ్వనస్తులే కాదు, వివాహం చేసుకున్న వారిలో కూడా ఈ నీచపు అలవాటు ఉన్నది, పోర్నోగ్రఫీ అడిక్షన్. వారిని ఏమని నేను దీవించాలి, ఏమని నేను ఆశీర్వదించాలి? కాకపోతే వారి గురించి ఉపవాసం ఉండి మనం ప్రార్థనలు చేయగలుగుతాం. ఆ పాపం నుండి వారు తొలగింపబడాలని మనం వేడుకోగలుగుతాం, మనం గోజాడగలుగుతాం. అంతేగాని అలాంటి వ్యక్తుల్ని మనం దీవిస్తే ఆ శ్రేష్టమైన దీవులకి మనం విలువ లేకుండా మనము చూపిస్తున్నాము దేవునికి. అంటే we don't value the blessings of God. దేవుని ఆశీర్వాదములకి, దీవెనలకి విలువ లేదని మనం నిరూపిస్తున్నాం. Be careful whom you are blessing. మీరే చెప్పండి, అంత చెడుతనము, అంత పోర్నోగ్రఫీ అడిక్షన్, ఆ ఎక్స్రేటెడ్ ఫిలిమ్స్ చూసి సంఘంలో వచ్చి వాడు హల్లెలూయా హల్లెలూయా అన్నంత మాత్రం వాడిని దీవించేయాలా నేను? చెప్పండి, వారు అర్హుడేనా? బీ కేర్ఫుల్. ప్రేయర్ చేయండి, అందరి కోసం ప్రార్థన చేయండి, కానీ ఎవరిని పడితే వారిని దీవించకండి దయచేసి. వాడు ఆత్మీయ జీవితంలో ఫలములు వాడు ఫలిస్తున్నాడా? ప్రేమని కనపరచగలుగుతున్నాడు, దేవునికి లోబడగలుగుతున్నాడు, దేవుని అధికారానికి వాడు లోబడగలుగుతున్నాడు, దేవుని మార్గంని వాడు అనుసరించి నడుస్తున్నాడా? చూడండి, ఇంకొక విషయం ఏమిటంటే, ఆర్ దేర్ పర్టిక్యులర్ టెంప్టేషన్ దట్ సీమ్ టు బి ప్రెజెంట్, బిగ్ ఛాలెంజెస్ ఇన్ హిస్ లైఫ్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మిమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. ఏమని అడుగుతున్నాం మనం ప్రార్థనలో? శోధనలోకి తేక దుష్టుడి నుండి, కీడు నుండి. ఒకవేళ వాడు శోధనకి లోబడిపోయి శోధనలోనే వాడు బ్రతుకుతున్నాడు అనుకో, టెంప్టేషన్ కి లోబడిపోయాడు అనుకో, వాడిని ఏ విధంగా మనం దీవించగలుగుతాం? అందుకని బీ కేర్ఫుల్ అండి. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్ ఆర్ వెరీ ప్రెషియస్. దేవుని దీవెనలు చాలా ప్రశస్తము, చాలా విలువైనవి. అది ఎవరికి పడితే వారికి ఇచ్చేయలేము, ఎవరిని పడితే వారిని దీవించేయలేము. అని బీ కేర్ఫుల్ హూమ్ యు ఆర్ బ్లెస్సింగ్. వారి దీవెనలు పొందుకున్న తర్వాత మీ మీద తిరుగుబాటు చేశారు అనుకో, మీరు అనవసరంగా అంటారు, ఎందుకురా బాబు వీడిని దీవించారని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడలేవాడు. దేవుడు మనల్ని సహించే దానికన్నా ఎక్కువ శోధనలో మనల్ని వెళ్ళనివ్వడు దేవుడు. ఒకవేళ నిన్ను ఆ శోధనలోకి ఎవడైనా నడిపిస్తున్నాడంటే అది దుష్టుడే. నువ్వు శోధన జయించలేకుండా శోధనకి నువ్వు లోబడలేక చేస్తున్నాడంటే అది దుష్టక్రియలే పనిచేస్తున్నాయి. అలాంటి వారి గురించి మనము ప్రార్థన, ఐడెంటిఫై పీపుల్ అండి. వారి పరిస్థితులను మీరు గమనించండి, గమనించి ప్రార్థన చేయండి. కానీ దీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును. దేవునికి స్తోత్రము. శోధనలు తప్పించుకోవటానికి ఒక మార్గమును కలుగజేయండి అంటున్నాడు. ఎలా కలుగజేస్తాము? ఆ వ్యక్తితో మనం కూర్చొని ఆ వ్యక్తితో మనం ప్రార్థన చేయించాలి. మనం ఒకరినే ఆయన గురించి ప్రార్థన చేయించడం కాదు, ఆ వ్యక్తి కూడా మనతో పాటు
కూడి ప్రార్థన చేయించేలాగా మనం ఆ వ్యక్తి చేత ప్రార్థన చేయించాలి. యు హ్యావ్ టు మేక్ దెమ్ కన్ఫెస్ దేర్ సిన్. పాపం ఒప్పుకోకుండా, ప్రాయశ్చిత్తము పొందుకోకుండా వారికి క్షమాపణ ఉండదు. నెక్స్ట్, భయము, లేకపోతే గాయాలు, లేకపోతే ఏదైనా ప్రెషర్స్. ఒకసారి చూద్దాం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆర్ యు అవేర్ ఆఫ్ ఎనీ ఫియర్స్, హర్ట్స్ ఆర్ ప్రెషర్స్ దట్ హి ఇస్ ఫేసింగ్? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు. చూడండి, మళ్ళీ చదవండి, అది అండర్లైన్ చేసుకోండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివారు తానును శోధింపబడునేమోనని ముందు మీ విషయం చూసుకోమంటున్నాడు దేవుడు. వాడు శోధనలో ఉన్నాడు, వాడితో మీరు వెళ్ళిపోయి చట్టా బట్టలు భుజాలు రాసుకొని వాడు పాపంలో మీరు పాల్గొనాలని మీరు ఏ కవచము ధరించుకోకుండా మీరు వెళ్ళారనుకోండి, వాడు పాపపు ఊబిలో మీరు కూడా పడిపోతారు. తెలియకుండానే మీరు పడిపోతారు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతామంటే, అప్పుడు వరకు మన మీద ఉన్న దీవెనలు ఒక్కసారి ఆ దీవెన అడుగులో నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత దీవెన నుండి మనము దూరం అయిపోతాము. బీ కేర్ఫుల్ అండి. శోధింపబడుతున్న వారితోని మనం ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు మనము శోధనలోకి రాకుండా ముందు మనల్ని మనము ఏం చేసుకోవాలి? చూసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఆర్ యు కేపబుల్ ఇనఫ్? వాడు శోధనలోకి నువ్వు కూడా నడిపింపకుండా ఉండటానికి నువ్వు కేపబులా? వాడు ప్రభావంలో నువ్వు పడకుండా ఉండటానికి అలాంటి సిచ్యువేషన్ నువ్వు హ్యాండిల్ చేయడానికి కేపబులా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న వారికి దేవుళ్ళు పలకటానికి అర్హులు. we can bless all. ఎందుకంటే దేవుడి దీవెనలు నిజంగా దేవుడు ప్రేమించి దేవునికి లోబడిన వారికి మనం దేవుని దీవెనలు సహజంగా ఇస్తాం. దేవుడు మిగతా వారికి బైబిల్లో ఎవరికైనా ఇచ్చాడు దీవెనలు? శత్రువులకి ఎక్కడైనా దేవుడు దీవెనలు ఇచ్చాడండి బైబిల్లోని? దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే వారికి దీవెనలు ఇచ్చాడా? మీరే చెప్పండి. సాత్వికమైన మనసుతో అటు వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఒకటి భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనా వటివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకొను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 వీరితో ముగించేస్తున్నా. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమాపణ క్షమించగలిగే వాడి ఎవడైతే క్షమాపణ కలిగిన హృదయం కలిగి ఉంటాడో అటువంటి వ్యక్తిని మీరు దీవించండి. అటువంటి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించడంలో ఏమాత్రమూ తప్పు లేదు. ఇంకా అనేకులకి దేవుని యొక్క క్షమాపణ తెలియపరచడానికి దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. May you become the source of people to understand the forgiveness of God, and this is how I bless you. May you be the channel of God's forgiveness. అర్థమవుతుంది కదండి? సో ఈ విధముగా మనం ఒక వ్యక్తిని గమనిస్తూ ఆ వ్యక్తి కొరకు అనుదిన ప్రార్థనలు మీరు చేయండి. కానీ ఆశీర్వాదములు పలికేటప్పుడు దేవునికి లోబడి ఉన్నాడా? దేవుని ఆత్మఫలములు వాడు ఫలించగలిగి వాడు ఫలములు చూపించగలుగుతున్నాడా? ఇవన్నీ మనము గ్రహించి ఒక వ్యక్తిని దీవించాలి. కాకపోతే ప్రతి వ్యక్తి కోసము ఎడతెగక ప్రార్థన చేయాలని దేవుని వాక్యములని సెలవిస్తుంది. అందుకనే అమ్మ పిల్లలులారా, చివరిగా నేను ఈ మాటలతో ముగిస్తున్నాను. ప్రతిరోజు ఒకవేళ మీ తండ్రి మర్చిపోయినా, మీ తల్లి మర్చిపోయినా,
ఫోన్ చేయండి, నాన్న ఈరోజు నన్ను దీవించు, ఈ దినం నేను ప్రారంభించక మునుపు నీ దీవెనలతో నేను ప్రారంభించాలని కోరుకుంటున్నాను, నన్ను దీవించు. తండ్రిని అడిగాను, ఈ లోకంలో తండ్రిగా దేవుడు నిన్ను పెట్టాడు కాబట్టి నీ బాధ్యత నన్ను దీవించటము, నన్ను దీవించు నాన్న, అమ్మా నన్ను దీవించు అని ఎవరు అడుగుతున్నారు పిల్లలు ఈరోజు నాకు చెప్పండి. ఎవరు వెళ్తున్నారు తల్లిదండ్రుల దగ్గరికి దీవెనలు కోరుకుంటూ, డాడ్ బ్లెస్ మీ? ఎందుకంటే ఏ తండ్రి అయినా బిడ్డల్ని దీవించినప్పుడు మనసారా దీవిస్తాడండి. మీ సొంత బిడ్డల్ని మీరు అయిష్టంగా దీవిస్తారా, మనసారా దీవిస్తారా? నాకన్నా గొప్పవాడిగా కావాలి నా కుమారుడు, నాకన్నా గొప్పది కావాలి నా కుమార్తె అని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా దీవిస్తారు. కాబట్టి పొందుకోండి ఆ దీవెనలు. ఏమి కాలమో మరి, వెళ్ళండి, అడగండి, గాడ్ you have blessed me, now I'm going to my father to seek his blessings, I'm going to my mother to seek her blessings. రెండంతుల ఆశీర్వాదం, పరలోకంలో ఉన్న తండ్రి ఆశీర్వాదము, ఈ లోకంలో ఉన్న తండ్రి ఆశీర్వాదము, రెండు ఆశీర్వాదం నేను వెంబడిస్తాయి జీవితకాలం అంతా. దేవుడికి స్తోత్రము. ఎంత గొప్ప శక్తి, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి కలుగు చేసి, నిజంగా క్రైస్తవులుగా మనం బ్రతకటం, నిజంగా క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఎంచుకోవటం, మనం పొందుకున్న ఒక గొప్ప ధాన్యత. అనేకుల్ని దీవించడానికి దేవుడు దీవెనకరమైన పాత్రగా మనల్ని ఎంచుకున్నందుకు ఆ దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. అందరము మోకరిద్దామండి. మోకరించి ప్రతిరోజు ఉదయాన్నే వేకువజామున లేచి మీ తండ్రి దగ్గరికి వెళ్ళండి, పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళండి. ఎవరైతే ఈ యొక్క క్రమములోని వారు, ఈ క్రమాన్ని ఎవరైతే అనుసరించడం లేదో చెప్పండి, ప్రభువా ఇన్ని రోజులు ప్రభువా నేను ఎన్నో దీవెనలకి పాత్రునై ఉన్నా కూడా ఆ దీవెనని పొందుకోకుండా నేను ఉన్నందుకు ప్రభువా నన్ను క్షమించి, ఈ రోజు నుండి ప్రభువా నీ గ్రంథములో జ్ఞాన తండ్రి నీ యొక్క పరిశుద్ధ లేఖనాలను పలికిన ప్రతి దీవెన నాకు తోడై ఉండును కాక. మీరు నోరు తెచ్చి మీరే అడగండి, ఈ రోజు సమస్త దీవెనలు నా మీద వచ్చును కాక అని ప్రార్థన చేయండి. మోకరించి అడగండి దేవుణ్ణి. హల్లెలూయా, స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండకండి. మనం అర్హులము, క్రీస్తు రక్తము చేత మనము కడగబడ్డాము కాబట్టి, అబ్రహాము సంతానముకి వారసులమై ఉన్నాము కాబట్టి, జ్యేష్ఠ కుమారులుగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి, సమస్త దీవెనకి మనం వారసులమై ఉన్నాము కాబట్టి నోరు తెరిచి అడగండి, ప్రభువా నన్ను దీవించు ప్రభువా. నీకు జ్ఞాపకం వస్తున్న ప్రతి దీవెన నీ మీద పలుకు, నీ పరిస్థితుల మీద పలుకు, నీ యొక్క వ్యాపారం మీద, నీ వృత్తి మీద, నీవు పనిచేసే పరిస్థితుల మీద పలుకు. ప్లస్ ఎవ్రీథింగ్ దట్ యు రిమెంబర్. నీకు జ్ఞాపకం వస్తున్న ప్రతి దానిని మీరు దీవించండి. మీ తల్లిని దీవించండి, తండ్రిని దీవించండి, తల్లిదండ్రులు పిల్లల్ని దీవించండి. May this day be a day of blessing in the name of Jesus Christ. Yes, Lord Jesus. Hallelujah. ఎంతో కాలం నుండి తండ్రి నోరు తెచ్చి నా బిడ్డల్ని దీవించలేదు కాబట్టి ఈ రోజు కళ్ళ ముందు నా బిడ్డలు శ్రమలు పడుతున్నారు ప్రభువా, దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా. నాయనా ఈరోజు తండ్రిగా తల్లిగా బాధ్యత వహించి నా బిడ్డని నేను దీవిస్తున్నాను ప్రభువా. నా కుమారుడు ఎల్లప్పుడూ ఫలించే కొమ్మగా ఉండాలని నేను దీవిస్తున్నాను ప్రభువా. నా బిడ్డ నాయన తండ్రి యోగ్యురాలుగా ఉండాలని నా కుమార్తెని నేను దీవిస్తున్నాను. నా కుమారుడు ప్రయోజకుడుగా ఉండాలి, అనేకులకి నీ ప్రేమని కనపరిచేవాడుగా ఉండాలని దీవిస్తున్నాను ప్రభు. నీ ఆత్మ ఫలము, నీ ఆత్మ వరాలతో నా కుమారుడు నా కుమార్తె నింపబడాలని ఈ రోజు నేను తండ్రిగా తల్లిగా బాధ్యత వహించి వారిని దీవిస్తున్నాను ప్రభు. I speak blessings, blessings. I remove every curse in the name of Jesus Christ of Nazareth. ప్రతి శాపమును కృత్తివేస్తున్నాను. తండ్రిగా నేను ఆ బాధ్యతని వహిస్తూ ఇంటికి యజమానిగా నా బిడ్డల మీద వర్తిస్తున్న ప్రతి శాపముని యేసు నామములో కట్టివేస్తూ వారిని దీవిస్తున్నాను ఈ దినం తండ్రి. Yes, Lord Jesus. నూతనముగా కన్నారు బిడ్డల్ని తండ్రి. నాయనా ఆ బిడ్డ ఒక యెహోషువ వలె ఎదుగును గాక, ఒక కాలేబుగా ఎదుగును గాక అని నేను దీవిస్తున్నాను ప్రభువా.
ఒక ఇఫ్రాయిము మనీషా లాగా ఆశీర్వదింపబడును గాక. ఒక యోసేపు లాంటి ఫలించే కొమ్మగా ఉండును గాక. దావీదు వంటి రాజుగా నియమింపబడును గాక. మౌనంగా ఉండకండి, నోరు తెరిచి దీవించండి. Bless your situation, speak a blessing. God will bless. దీవించమని సెలవిచ్చున్నావు, అది నేను మార్చలేను. ఈ కార్యక్రమం లైవ్ లో చూస్తున్న వారందరూ దయచేసి ఏకీభవించి ప్రార్థించండి, దీవించండి. మీ బిడ్డలు, మీ పరిస్థితుల మీద దీవెనలు పలకండి, మీ ఆఫీస్ మీద దీవెనలు పలకండి. మీ ఆఫీస్లో మీరు వెలుగై ఉండును గాక. I pray that you become the salt and the light to the nations in the name of Jesus Christ of Nazareth. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Yes, కొంతమంది కన్నీళ్లు పెట్టి ప్రార్థించి వాళ్ళ పరిస్థితులను దీవించడం నేను చూస్తున్నాను. Praise God. Yes, you cry and you ask the Lord to bless, remove every curse. ప్రతి శాపముని తీసి ఆశీర్వాదముగా మార్చమని మీరు ప్రార్థన చేయండి. Let every curse become a blessing in your life. Thank you, Jesus. Right, I would require my choir team to please come.